పరిశుద్ధుడు 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 వచ్చి నిత్యము దూతల కోసం ఆడబడుతున్న మా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవునికి వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధిని, నీ సహాయమును, నీ సహవాసమును కోరి ఆయన నీ పాదాలు చెందుతూ ఉండగా దుష్టుడు అనేక రీతిలుగా మమ్మల్ని బాధలు పెట్టాలని, హింసలు పెట్టాలని, అవమానాలు గురి చేయాలని, పాపంలో పడవేయాలని చూస్తూ ఉండగా నాయన మా జీవితాలతో వాడుకోవాలని చూస్తూ ఉండగా వాడి పురుషులన్నింటినీ లైపరిచి మీ పాదాలు చెందుకు మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ విశుద్ధ ప్రభు నీ పాదాలు చెంతు మేమందరం కూడి మీ నామను గొప్ప చేసే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. మీకు పాఠ్యామంతో నింపండి, ఆరోగ్యం దయచేయండి. ఎంతో సమాధానంతో నింపండి. రాజువారు మీ మాట చెప్పిన ప్రత్యేకం జరిగింది సర్వనిస్తాను నామని మీ దుష్టులైన మనుషులకు ముందే సమాధానం సరించిన నా తండ్రి దేవం, నా రక్షణ రాజువాసం జరిగింది. ఆయన మా ప్రార్థనకు జవాబునిచ్చి మీ సన్నిధిలో మేము నిర్దోషులుగా యథార్థవంతులుగా మీకు సహాయం చేసి మొదటి మాట్లాడే ఆలోచన ఆడకి పడక స్త్రీ ద్వారా చేసి ప్రతి ప్రతిదాన్ని మన్నించండి. మీ సన్నిధి ఆత్మ చేత మీకు బలపరచండి. మీ ఆధిపతి నేర్చున్నాను అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు యూట్యూబ్ ఛానల్లో ఎలీషా టీవీ అభిషేక్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తూ, అలాగే ఫేస్బుక్ ద్వారా ఎలీషా పాల్ అనేటువంటి ఫేస్బుక్ ద్వారా కూడా ఏకీవించాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవుడి నుండి జీవించిన స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు, స్తోత్రము చేయుము శుభకరమతితో దాత్రికి గడు విడుదయగల తండ్రికి, దాత్రికి గడు విడుదయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవా నరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు. పాపపు బ్రతోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు నరులకు తండ్రిగా వరరక్షా పుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా బయలైన దేవునికి మంగళ స్తోత్రార్పణలు మహనీయా దేవునికి, అంగున్నా లేకున్నా అంతములేని స్తుతులు స్తుతి చేయరండి రండి సోదరులారా, స్తుతులు చేయరండి. స్తుతుల వెనుక స్తుతులు చేయు శృతి కృతజ్ఞత ఊరును, మతి కడకు మోక్షంబు తట్టు మళ్ళినప్పుడు కాదు, మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును, ఇక్కడను స్తుతి చేయ సాగుట ఎంతయును యాత్నంబు చేసిన, ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్క
లైపోవును స్తుతి చేయారండి రండి సోదరులారా స్తుతులు చేయారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. తండ్రైన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ 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 ఘనత కీర్తి ప్రభావములు యుగాయుగముల వరకు ఆయనకే కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రతి వారం కూడా స్తుతుల్లో జీవించుదాం. స్తుతులను బట్టి తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములు ఉండినట్లు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమె దైవలక్ష్మి. దేవా, నీవు అనాది వ్యక్తి ఉన్నావు, నిన్ను ఎవరు కలుగు చేయలేదు, నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు, అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు, దీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, దేవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అతి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి, అలాగనే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు గనుక నీకు స్తుతులు. ఆమేన్. సూర్యుండు పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణమూలదున్ సూర్యుండై నట్టి యేసు శుభగుణమూలదున్. తిరుచారులు చెప్తున్నాము. మాటలు చెప్పాలి. ఇంట్లో ఉంటే ప్రార్థన చేసుకుంటే చాలా గుడికెందుకు కలవాలని తలంపు కొందరికి పుట్టును, కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిక్షణకు సంబంధించింది. దేవుని వాక్యం మనకి అర్థం చేత సాతాన్ని శిక్షణతో ఖండించండి. చదువుకున్న పిల్లలు కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాటలు, పెద్దల మాటలు వినవాళ్ళు, ఇతరులంతా పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనం చేయవలని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారం సంచరించరు. ఇటువంటి తలంపు సాతాను శిక్షలో ఉంది. దేవుని వాక్యం మనకి అర్థం చేత సాతాన్ని శిక్షణతో ఖండించండి. తిట్టుగా కుట్టడం, చంపడం మొదలైన మానవులు కొందరు యొద్ద నుండి దుర్గుణములు ఇవి కూడా సాతాను శిక్షలోనే ఉన్నాయి. దేవుని వాక్యం మనకి అర్థం చేత సాతాన్ని శిక్షణ ఇప్పుడే ఖండించండి. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపం సాతాను శిక్షిస్తున్నాను. దేవుని వాక్యం మనకి అర్థం చేత సాతాన్ని శిక్షణ ఇప్పుడే ఖండిస్తున్నాను. ఆమె సాతాను సర్పము సర్వకార్యములను శ్రమతో కూడిన చావు నీకు నరులను బాధించినప్పుడల్లా రాత్రిలో పడిన శిక్షలపై నీకు ప్రకటించినది వద్ద ఉన్న భూతాలకు కలిగిన దుర్గతి నీకు విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము బీపీ కలిగి నీకు ఏడిస్తాను మాట తలనొప్పి హింస నీకు అగ్నితో నీకు నర నీకు కడతరగి నీకు మత్తుకాయ నీకు అగ్నిగుణమనంతని రాస నీకు. ఆమె పోత్రి ఏకదేవుడు అని తండ్రి సాతాన్ని ఎదిరించవాలని నీ వాక్య గ్రంథంలో రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం ముందు వాటిని ఎదిరించిన మా ఎదుర్కోవాలని సైతానికి వేదనాన్ని సత్తుగా కలిగించము. మా ఎదుర్కోవాలని నీకు మహిమ సంగములకు జయము కలిగించము. దయగల తండ్రి, సర్వశక్తి తండ్రి, నేను సాతాన్ని ఎదిరించవాలి, సర్వశక్తులను మాకు శక్తిని దయచేవి. శత్రు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చినాను లోక పదార్థంలో రాయించినావు కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభునామలో వేడుకుంటున్నాము. సర్వలోకము సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామలో, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసుప్రభు యొక్క నామలో, సర్వలోకము ఆదరించి ఆయుధపరుచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామలో, త్రియేక దేవుని నామలో, గాఢలోకంలో బంధకంలో ఉన్న సాతానంచర్లారా, దురాత్మ సమూహంలారా, దయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము ఎదురించి గద్దించున్నాం కనుక మా ఎదురుపులు గద్దించి జాగ్రత్తగా ఆలోచించమని త్రియేక దేవుని నామలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఆమేన్. ఓ సాతానా, మానవులకు నిన్ను ఎదిరించి స్తోత్రములు తెలియక నీకు భయపడుతున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపంలో పడిపోతున్నారు. తలచి దిగిపోయిన సర్పం యొక్క తోక కదులుచుండడు చూసి చిన్నపిల్లలు భయపడదు కానీ పెద్దవారు భయపడరు. అలాగనే విశ్వాసులు నీ క్రియలు చూసి భయపడరు. నీలో బలం లేదని తెలుసును. నిన్ను మా ప్రభు జయించినాడు కదా, ఆ జయం
మా పక్షంగానున్న జయము గనుక నిన్ను జయించినట్లు సాతాను అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. యాకోబు 4:7 అని వాక్యం చెప్తున్నది. ఆ వాగ్దానమే నాకు ఆధారం. అయితే ఇది వరకు నేను ఆలోచన చేయలేదు కనుక నీవు నన్ను లోకు కట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను కనుక నాకు సరైన దర్శనము రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలే వచ్చి ఉండును. దర్శనంలో రాకపోవటకు నీవు కాదు కారణం, నా బెదిరే కారణం. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు. నువ్వు సాతాను, నువ్వంటే మాకు ఇష్టం లేదు కనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాను. ఇది రాకడ వరకు చెల్లి. ఆ తర్వాత మేము నీకు కనపడదు. మా పరిచయ పత్రిక శాశ్వతాలకు పనిచేస్తుంది. ఆమె పిచాచి గడిని పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వార్తలని శాంతమును తెచ్చి సేదీర్చెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గడించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగనే సమర్పణ ప్రార్థన చెప్తాను. దేవరాశుల గురించి, వృక్షాదుల గురించి, శాపము పొందిన భూమి గురించి, ఆకాశమందున్న వాటి గురించి అప్పుడప్పుడు ప్రార్థించడానికి పూనుకున్నాను. మానవులకు హాని చేయు క్రిములను గురించి, ఇతర జీవరాశులను గురించి ప్రార్థించడానికి పూనుకున్నాను. నీవు కలుగు చేసిన సమస్తమును దీవించమని ప్రార్థించడం పూనుకున్నాను. నేను మరిచిపోయి ప్రార్థింపని అంశములను గురించి నీ సన్నిధిలో పెట్టుటకు పూనుకున్నాను. మానవుల ఉపయోగార్థమే నరులో కల్పించిన వాటిని అనగా పాఠశాలలను, వైద్యశాలను, చేతి పనుల శాలలను, అన్ని వృత్తులను, అన్ని ఉపయోగకరమైన వస్తువులను గురించి ప్రార్థించటకు పూనుకున్నాను. ఆమె కనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రార్థింపుమి. దినములు క్షణములు తీసుకొని అవి వినుతిన్ ప్రవహింపజే యనుషంపుమి. రాకడ ప్రార్థనిస్తుంది. ప్రభువా, అన్ని జనాంగముల నుండి రాకడకు మనుషులను సిద్ధపరచుకును. అన్ని భాషల్లో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపరచుకును. అన్ని స్థితులలో ఉన్నవారిని అనగా పాప స్థితిలో, వ్యాధి స్థితిలో, భేద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశల స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపరచుకుని, నీ వాక్యం విన్నవారిని వినియు, నమ్మని వారిని నమ్మియు, తగ్గిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంస భక్తుల్లో కొందరినైనా నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకంలో ఉన్న వారిలో కొందరు రక్షణ గల మరణమును సిద్ధపరచగల, కొందరు భక్తులైన వారప్పటికీ రాకడకు సిద్ధపడకలేరు కనుక సిద్ధపడుట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. చిన్నపిల్లలు దీవించుము. వారు నిన్ను అవమానపరచరు, ఏ పాపమును చేయలేదు కనుక వారిని కూడా నీ రాకడలోకి తీసుకొని వెళ్ళము. అట్టి మా ప్రార్థన ఆలపించినందుకు నీకు వందనములు. ఆమె కనుగో రాకడ నమ్మికారికి పోకముందిరమ్మో తండ్రి, రాకడకు సిద్ధముగా కొన్న లోకము హేళన చేయక మానదు. లోకము హేళన చేయక మానదు. త్వరగా రానున్న యేసు త్వరగా నేరము తండ్రి. ప్రాణిగ్రంథ స్థితి చెప్తుంది. ప్రకటన 1:6 మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమె. ప్రకటన 1:8 భయపడకు, నేను మొదటివాడును కడపటివాడును. 1:18 మొదటివాడును, భయపడకు, నేను మొదటివాడును కడపటివాడును, జీవించేవాడును, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు జీవించేవాడునై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళలోకం యొక్క తాలూకు చెవులు నా స్వాధీనంలో ఉన్నది. ప్రకటన 4:8 జీవం చేసిన స్థుతి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంది. సర్వాధికారి దేవుడును ప్రభువును పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబావులు చెప్పుచుండొచ్చు. మాత్రం ముందు ఆశీనుడైన యుగములు జీవించుతున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆమేన్. అలాగే రాజు గ్రంథంలోని ధన్యతలు చెప్పుకుందాము. ధన్యతలు
దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు, వాటిని విని గైకొనివాడు ధన్యుడు. ప్రభునందు మృతులందు మృతులు ధన్యుడు, నలుపుగా ఉన్న తన వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడినవాడు ధన్యుడు. మధుర పునఃస్థానము పాలుగలవాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చిన ఈ గ్రంథంలో వచ్చిన వాక్యం గైకొనివాడు ధన్యుడు. దేవవృక్షంలో కట్టుగలవారు ముందు తను ఆ పట్టణంలోని ప్రవేశించినట్టు తమ వస్త్రం ఉదుకునేవారు ధన్యులు. ఆమె ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవజనుడు, ధరణి జనులందరికన్నా అన్యులంతటి వారైనా అతనికి సాటి రారు. అలాగనే వాక్యం చదువుకుందాము. 121 కీర్తన చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదములు తొట్టెళ్ళనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి మురియుచు రేయింబవలు స్మరించుచుండునతడు ధన్యు. ఉదయకాలం మనం లేచినప్పుడు చేయాల్సిన ప్రార్థన జరిగించుకుందాం. ప్రేమగల తండ్రి, మా మీద నుండి గడిచిపోయిన రాత్రికాల విపత్తుల నుండి కాపాడి ఉదయమును మమ్ములను లేపి మరొక దినమును అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఆమె సృష్టికర్తమైన తండ్రి, నేడు దినమున నేను చేయవలసిన పనులలో నాకు తోడై ఉండటకు నీవు కూడా నాతో కలిసి పనిచేయ తండ్రి అయిందము. ఆమె ప్రభువా, మా ప్రవర్తన వలన నేడు దినమును పరిశుద్ధ దినముగా బయలుపరుచుకుని ప్రవర్తనా శక్తి కలిగించుము. ఆమె దేవా, ఈ దినమున నీవు నాకు ఏమి చెప్పనై ఉన్నావో అవి నాతో చెప్పుము. ఆమె రక్షకుడైన దేవా, ఈ దినమందు మమ్మలను ఏటి నుండి రక్షింపవలను, వాటి నుండి రక్షింపము. ఆమె మా కాపురైన ప్రభు, మమ్మలను ఏ దారి నడిపింపదలుచుకున్నావో ఆ దారి నడిపింపము. ఆమె దానకర్తమైన ప్రభు, మేము అనుభవించటకు ఈ వేళ మాకు ఏమి అందించదో అవి అందుకుని సమర్థత దయచేయము. ఆమె ఆమె అలాగే ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన నిర్వహిస్తున్నాము. సర్వశక్తి గల దేవ, అనేక మంది రోగులను బాగు చేసినావు, మమ్మల్ని కూడా బాగు చేయము. అనేక మంది అనారోగ్యవంతులను ఆరోగ్యం ఇచ్చినావు, మాకు కూడా ఆరోగ్యం దయచేయము. అనేక మందికి వ్యాధి లేకుండా చేసినావు, మాకు కూడా వ్యాధి లేకుండా చేయము. అనేక మందికి నీ వాక్యము వినిపించినావు, మాకు కూడా నీ వాక్యము వినిపించము. అనేక మందికి నీ వాక్య ప్రకారం నడుచుకునే శక్తి ఇచ్చినావు, మాకు కూడా అతి శక్తి ఇమ్ము. అనేక మందికి ఏదో ఒక వరం ఇచ్చినావు, మాకు కూడా అతి వరము దయచేయము ఇమ్ము. అనేక మందికి నీ సేవ చేయి సమయమును శక్తి ఇచ్చినావు, మాకు కూడా అతి సమయమును శక్తి ఇమ్ము. అనేక మందికి నీ సన్నిధిలో సమస్త అంశంలో ప్రార్థనలు చేసి సమయం ఇచ్చినావు, మాకు కూడా అతి తరుణము దయచేయము. అనేక మంది ద్వారా నేను కీర్తి పొందినావు, మా ద్వారా కూడా కీర్తి పొందుము. అనేక మందికి శత్రుబాధ తొలగించినావు, మాకు కూడా శత్రుబాధ తొలగించు. అనేక మందికి సంబంధమైన పురుగుల నుండి దుష్టమృగం నుండి తప్పించినావు, మమ్మల్ని కూడా వాటి నుండి తప్పించము. అనేక మందికి అవమానముల నుండి తప్పించినావు, మమ్మల్ని కూడా తప్పించము. అనేక మందికి శీతోష్ణాది బాధముల నుండి తప్పించినావు, మమ్మల్ని కూడా తప్పించము. మమ్మల్ని ఏ ఉద్దేశంతో కలిగి చేసినావు ఆ ఉద్దేశం నెరవేర్చి మమ్మల్ని విడిచిపెట్టకు. అనేక మందికి ఆటంకములను తొలగించినావు, మాకు కూడా ఉన్న ఆటంకములను తొలగించి. మాలో ఎవరికి మరణం అవసరం వారికి నెమ్మది గల మరణమే. మాలో ఎవరు రెండవ రాకడికి సిద్ధపడవలన వాడిని సిద్ధపరచు. మా దర్శనలన్నీ నెరవేర్చు. మంచి ఊహలు కోరికలు నెరవేర్చు. మా జీవిత కాలం అంతా మీ తలంపుతో నింపు. మా ధైర్యం, మా విశ్వాసం, భయము, తాత్కాలిక భక్తి అనునవి మాలోనికి రాకుండా కాపాడము. మేము మా ప్రార్థనలు ఏ విడిచిపెట్టినామో అవి కూడా నీకు సమర్పించున్నాం. మరియు మమ్మలను సర్వజనులను, మృగాదులను, ప్రఖ్యాదులను, ఉత్సాదులను తరుణి సర్వశిష్టిని కాపాడు. ఎప్పటికప్పుడే సాతాను యొక్క క్రియలను లయము చేయి. మా జీవిత కాలం నుంచి నీ దేవతో సహాయం అనుగ్రహించము. అనేక మా అజ్ఞానము, మా అయోగ్యత, మా పాపస్థితి ఎప్పటికప్పుడు తొలగించి పరిశుద్ధ స్థితిలో స్థిరపడుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను ప్రియక దేవుడైన తండ్రి, నీవు మాకు ఇచ్చిన వాటిలో ఏమీ పోగొట్టుకుండా కాపాడము. అన్ని మంచి విషయాల్లో మాకు
సమృద్ధి కలిగించే మేము భూలోకంలో ఉన్నప్పటికీ మా పేర్ల పరలోకంలో నీ కుమారుని ద్వారా రిజిస్టర్ మా ఆయన ద్వారా నీకు ఆది స్థితి, మధ్యస్థితి, జీవాంత స్థితి, కష్టకాల స్థితి, ఆనందకాల స్థితి, ఏమీ తెలియక పాశుండ కాలందరి స్థితి, మా ఘటన యొక్క స్థితి, మా జన్మం మొదలుకొని కడవరి భూలోక నిమిషం వరకు రుణపడే స్థితి, పరలోక స్థితి అంగీకరించమని మిక్కుల వినయంతో వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. ఈ స్తుతులు గణ సంస్కృతులు నీకే మతిలో నా తండ్రి, ప్రతి విషయ ప్రార్థన సమయంబున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. పరిశుద్ధ ఘనమైన దేవ, అద్భుతకరమైన దేవ, ఆశ్చర్యకరమైన దేవ, గొప్ప దేవాన్ని కావాలి. నన్ను మమ్మల్ని నిందించి ఆశీర్వదించిన వారికి ప్రేమించి కాల్చి కాపాడి భద్రపరచండి బాగున్నారు. ఎందరైతే ప్రభువా నాయన ఈ వాక్యాన్ని యొక్క నాయన ధ్యానంలో తీస్తున్నారో ఉదయకాలం లేచి వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి కలిగిన సంస్థాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దైవమిషన్ దీవించండి, దైవమిషన్ అధికార నాయకులందరినీ దీవించండి, సార్వత్రిక సంఘాన్ని దీవించండి, కుటుంబ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన ఇదిగో ప్రభు ఇదైన సేవకుడి కుటుంబాన్ని దీవించండి, నా బిడ్డను నా భార్యను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇదిగో ప్రభు వీళ్ళక్క నాయన ఛానల్ చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో వారందరూ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయండి. అలాగే నా ప్రభు ఇదిగో ప్రభు లైవ్లను ఉపయోగిస్తున్న వారందరినీ ఆశీర్వదించి వర్ధలు చేయండి. కృపాక్షాన్ని పొందుతాను ఎండైన మేడుకొని బలపరచండి. రాజ్య వారసులుగా నీ చిత్తం నెరవేర్చి వీళ్ళకి ప్రతి ఒక్కరిని శుద్ధపరచమని వేడుకుంటాం. సర్వోన్నత స్థలంపైన నామకున్నాను మేలు ఇష్టమైన మనుషులకు ఉండే సమాధానం సాగించిన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవ నీవే బిడ్డలందరికీ తోడుగుండి కాపుదలని కృపారెక్కలు నిలబడపరిచి నిండైన మెండైన మేలు తొలించి బలపరచండి. అలాగే నా తండ్రి ఇదిగో ప్రభు నాయన ఇదిగో ప్రభు దేశాల్లో ఉన్నవారిని, చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించి, దూర ప్రాంతంలో చదువుకున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించి, అలాగే నా తండ్రి ఇదిగో ప్రభు మమ్మల్ని ప్రార్థన కోరిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి, మా ఛానల్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని అందరినీ దీవించి ఆశీర్వదించి కృప చూపించి సహాయం చేసింది. మా సంఘాన్ని, సంఘులను, వారి కుటుంబాలను దీవించి, అలాగే నా తండ్రి సేవకుల కుటుంబాలను, వారి యొక్క సంఘాలను పరిచయాలను దీవించండి. సువార్థకులను వారి పరిచయాలను దీవించండి. కాపర్లను వారి పరిచయాలను దీవించండి. నాయన ప్రభు నాయన ప్రభు వారి కుటుంబాలంతటినీ ఆశీర్వదించి వర్ధలు చేయమని వేడుకుంటున్నాను. కానీ విశ్వాసులను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, వర్ధలు చేయండి. ఇదిగో ప్రభు ఎందరైతే నీ సంఘంలో, నీ సన్నిధిలో, నీ సహవాసంలో ఉన్నారో వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి కలిగిన సంస్థాన్ని దీవించి ఆశీర్వించి వర్ధలు చేయండి. నీ సన్నిధి కాంతిని ముక్కాంతి నిత్యము బిడ్డలందరికీ తోడుగుండి కాపుదలను సృష్టికర్తగా మీరు ఉన్నారు, శాసనకర్తగా మీరు ఉన్నారు, అద్వితీయ సత్యదేవుడిగా మీరు ఉన్నారు ప్రభు, ఆది సంబోధుడిగా మీరు ఉన్నారు. తండ్రి అన్నారు మీ సన్నిధి కోరినట్టు మానవుడే ధన్యుడు, ఆ సన్నిధి చేరినట్టు ఆనరుడే ధన్యుడు అన్నారు. అటు ధన్యత దీవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేయమని, రాజు వారసులుగా ఉంచుమని, చుట్టూ నెరవేర్చులుగా ఉంచుమని, మార్కెట్ని పుస్తకం జరిగించమని వేడుకుంటున్నాను. ఆయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవ, యాకోబు దేవుడు మీకు వందనాలు. మీరే మాకు రాజుగా ఉండండి, అధికారిగా ఉండండి, మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి, మా పరిపాలన తోడుగుండండి. నన్ను, నా భార్య, నా బిడ్డను జీవించండి, నా బిడ్డ చదువుకు తోడుగుండి, నా బిడ్డ చేసిన ప్రతి తప్పుదాన్ని మన్నించండి, నా బిడ్డ పట్ల నేను చేసిన ప్రతి తప్పుదాన్ని మన్నించండి, నా భార్య పట్ల చేసిన ప్రతి తప్పుదాన్ని మన్నించండి, నా భార్య నా పట్ల చేసిన ప్రతి అపరాధాన్ని మన్నించి తప్పుదాన్ని మన్నించండి. అలాగే ఆయన మేమందరం ఎవరి పట్ల అయినా తప్పులు చేస్తే ఆ తప్పులన్నింటినీ మమ్మల్ని మన్నించండి. ఎవరైనా మా పట్ల తప్పులు చేస్తే ఆ తప్పులు కూడా మన్నించమని వేడుకుంటున్నాను. క్షమించండి. మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని వర్ధలు చేయండి, మా పట్ల మీ కనికరించండి. ఆయన అది వచ్చేది తలంపులు, ఆలోచన, ఒకటి కడుపులు, తీరు ద్వారా ఏదైనా తప్పులు ఉంటే అవన్నిటినీ క్షమించి ఆయన మీరు ఆకడగా మమ్మల్ని అందరినీ సిద్ధపడతారు. ఆయన అది ఒక ప్రభుని సన్నిధి కాంతిని ముక్కాంతి నిత్యం మాకు తోడుగా మీ ఆత్మ నడిపించి మాకు దయచేయండి. సృష్టికర్తగా, ఆది సంబోధుడిగా, దీర్ఘశాంతుడిగా, కృపా సమృద్ధి కలిగిన తండ్రిగా మీరు మీ ఆత్మ నడిపించి మాకు దయచేయండి. మీ రాజ్య వార్తలు మీ చెప్పిన నెరవేర్చడంలో నన్ను మమ్మల్ని మాట చెప్పిన ప్రత్యేకం జరిగించమని అద్భుతాలు చేయండి, ఆశ్చర్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి, మేలులు చేయండి, ఉపకారాలు చేయండి. యెహోవా అందరికీ ఉపకారి అన్నారు కదా తండ్రి, అట్టి ఉపకారాలు అందరికీ దయచేయండి. ప్రతి వారి పట్ల కనికరం చూపించండి. ఎవరైతే ప్రభు నీ పట్ల తప్పులు చేస్తూ ఉన్నారో వారందరిని మన్నించండి. ఎవరైతే ప్రభు నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో వారందరినీ క్షమించండి. నీ సహాయం దయచేయండి.
ఈ సంఘం పట్ల, ఈ సేవకుల పట్ల చేసే ప్రతి తప్పిదాన్ని ప్రతి ఒక్కరిని క్షమించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ప్రభు నీ రాజ్య వారసులు సిద్ధపరచు. ఆయన అద్భుతాలు చేయండి, ఆశ్చర్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. నీ రాకడికి నీ సంఘంలో అనేకులు చేర్చబడాలి. నీ రాకడికి అనేకులు నాయన నీ మందిరంలోనికి రావాలి. ఏలగొట్టి పిలుస్తానన్నారు. తూర్పు పడమట ఉత్తర దక్షిణాల నుంచి నాయన పిలుస్తానన్నారు నీ మందిరానికి. అలాగ పిలవండి, పిలవండి, పిలవండి. ఆశీర్వదించండి. వచ్చిన వారిని అందరిని ఆశీర్వదించండి. వచ్చిన వారిని అందరూ దీవించండి. వచ్చిన వారి అందరికీ మేలుడు చేయండి, కృప చూపించండి, కార్యాలు జరిగించండి. వారి కోరవు నీవు కావాల్సిన వరకు ఇస్తానన్నారు కనుక అలనాడు ఇశ్రాయేలుతో అంటున్నారు, ఆయన మీరు ఊరక నిలిచి చూడండి, మీరు అద్భుతాలు చూస్తారన్న. అలాగే అద్భుతాలు చూపించి, ఆశ్చర్యాలు చూపించి, మేలుడు దయచేయండి, దీవెనలు దయచేయండి, ఉపకారములు చేయండి, మీ కార్యాలు జరిగించండి. మీ ఉన్నతమైనటువంటి ఆయన మహత్తును ప్రతి వారు చూచినట్లుగా వారు కన్నులు తెరివి చేయమని వేడుకుంటారు. ప్రతి వారు కన్నులు తెరివి చేయండి. అలనాడు ఆయన సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలు గారిని కన్నులు ఎలాగైతే తెరిచారో, వారితో ఎలా మాట్లాడారో, వారి ద్వారా ప్రభు ఎన్ని అద్భుతాలు జరిగించారో, ఆయన ఇతడు నా సాధనమై ఉన్నాడు, ఎన్ని శ్రమలు అనుభవించాలి నేను అతనికి చూపించేదను అని అన్నారు. అలాంటి గొప్పవారిని లేవనెత్తండి, గొప్పవారిని 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 ఆయన ఉండాలి, ఉండాలి, ఉండాలి. మేలులు చేయి, అందరికీ మేలులు చేయి, అందరికీ దీవెనలు దయచి, అందరిని ఆశీర్వదించి, అందరిని వర్ధలిచ్చి, నీ కృప చూపించు, నీ కనికరమును చూపించి, దయ చూపించు. ఎవరైతే నీ పట్ల తప్పు చేశారో, నీ సంఘం పట్ల తప్పు చేశారు, నీ సేవకుల పట్ల తప్పు చేశారు, వాళ్ళందరినీ మన్నించి క్షమించమని వేడుకుంటారు. నీ కార్యాలు జరిగించమని వేడుకుంటారు. నీ అద్భుతాలు జరిగించండి, నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి, రక్షణ భాగ్యం దయచేయండి. ఆయన నిత్య జీవమును అనుగ్రహించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. ప్రతి ఒక్కరిని ప్రభు నీతి మార్గంలో, సత్య మార్గంలో, పరిశుద్ధ మార్గంలో నడిపించి, జీవవాక్కుని వినిపించి మీరు ఆకలి సిద్ధపరచండి. దుష్టుడి కార్యాలు లయపరచండి, అపవాది తంత్ర లయపరచండి, సాతాను అంధకార దురాత్మ కార్యాలు లయపరచండి, చరిత్ర చలంగాత్మ కార్యాలు లయపరచండి. మీ ఆత్మకార్యాలే జరిగించండి, మీ అద్భుత కార్యాలే జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. మేలుడు దయచేయండి, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆశీర్వాదాలు, ఉన్నతమైనటువంటి మేలుడు దయచేయండి, కృప చూపించండి, కార్యసిద్ధి కలుగు చేయండి. నీ మార్గంలో, నీ సత్యంలో, నీ జీవంలో నడిపించండి, నిత్య జీవానికి వారసులుగా చేయండి. ఆయన వాడు అనేక రీతిలుగా మమ్మల్ని ఆపడానికి చూస్తూ ఉండగా, ఈ ప్రార్థన ఈ సన్నిధి ఆపడానికి చూస్తూ ఉండగా, వాడి కుయుక్తులన్నింటినీ లయపరచండి వేస్తున్నాములో, లయపరచండి వేస్తున్నాములు, లయపరచండి వేస్తున్నాములో. ఆయన వాడి ఆటంకాలన్నింటిని తొలగించండి వేస్తున్నాములు, తొలగించండి వేస్తున్నాములు, తొలగించండి వేస్తున్నాములు. నీ సన్నిధే గొప్పది, నీ సన్నిధే గొప్పది, నీ నామమే గొప్పది. యేసు నామానికి మించిన నామం లేదు. అటు యేసు నామం కీర్తించబడినగా, యేసు నామం గొప్పదిగా, ఉన్నతమైనదిగా, హెచ్చింపబడినగా, అద్భుత కార్యాలు చేయి. యేసు నామం గొప్ప నామం, గొప్ప నామం, గొప్ప నామం. పరిశుద్ధుడేసయ్య, 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 గొప్ప దేవుడేసే, గొప్ప దేవుడేసే, గొప్ప దేవుడు. శివం గల దేవుడేసే, సజీవుడేసే, 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 మహోపకారి వేసే, మహోపకారి వేసే, అద్భుతకారుడేసే, ఆశ్చర్యకారుడేసే, గొప్ప దేవుడేసే, గొప్ప దేవుడు ఏసయ్యే, గొప్ప దేవుడు ఏసయ్యే, గొప్ప దేవుడు ఏసయ్యే, గొప్ప దేవుడు, సర్వశక్తుడు ఏసే, గొప్ప దేవుడు ఏసే. ఇంకే వందనాలు తెలుస్తుంది. ఉదయకాల ధ్యానంలో మేమందరం కలిసి మీ నామను గొప్ప చేసే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. అందరికీ లేనటువంటి ధన్యత అల్పులమైన మాకు ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు. ఆయన మేము అల్పులమైన ఎన్నికలైన వారిని మమ్మల్ని మన్నించి, మా పట్ల కనికరం చూపించి, దుష్టుడి కార్యాలు లయపరిచి, అపవాది తంత్రాలు లయపరిచి, చెరుపు చేయి చల్లంగా ఆత్మ కార్యాలు లయపరిచి, మీ సన్నిధి ఆత్మ కార్యాలు జరిగించి మయం పొందమని దేవదాతైన యేసునామములో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుకుని రాజ్యం వచ్చినగా, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా, మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడ ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం ప్రార్థన మమ్మల్ని శోధనలోని త్యాగదృష్టికి తప్పించి రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తం ఇచ్చాయి, అపవాది క్రియలకు లై, ప్రవేశ రక్తం ఇచ్చాయి, అపవాది క్రియలకు లై, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. యెహోవా తన సన్నిధి కాని మీ మీద ఉదయింపజేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమేన్. యెహోవా తన సన్నిధి కాని మీ మీద ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కృపా సమాధానం నిండుగా మెండుగా మన ಎಲ್ಲರ మీద ఉన్నది గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము,
రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభు వచ్చున్నారు మరణాత. ప్రభు మనకు తోడు ఉన్నదాక. పరిశుద్ధుడు.